జనని భారతి మెచ్చ జగతి హారతులెత్త జనశ్రేణి ఘనముగా దీపించి నడుపగా రణభేరి మ్రోగించే తెలుగోడు జయగీతి నినందించే మొనగాడు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోతుంటే అనంతపూర్లో చెట్టు కింద మిట్ట మిద్దాను ఓ ముసలమ్మ ముసలోడు కూర్చుంటే మీరెవరో అని అడిగితే మేము వెనుకబడిన బీసీలో ఎక్కడన్నారు ఉంటే ఇద్దరు కొడుకులకి అరెకరా ఇచ్చేసాను, అరెకర మాత్రం మేము ఉంది, ముసలి వాళ్ళని దున్నుకుంటున్నాం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళం, మరి వాళ్ళని కూడా ఏమనలేం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోవాలి కాబట్టి మమ్మల్ని మేము పోషించుకుంటున్నాం అంటే ఈ దేశంలో పెన్షన్ పుట్టిన తెలుగుదేశం పార్టీలో అలాగని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా కాంగ్రెస్ ఉక్కు పిడికిల్లో తన ఉనికినే కోల్పోతున్న తెలుగు జాతిని రక్షించడం కోసం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అద్భుతమైన విజయం సొంతం చేసుకుని తిరుగులేని నేతగా నిలిచిన మహోన్నతమైన రోజు. తెలుగు ప్రజల తెలుగునాట సంక్షేమం పురుడు పోసుకున్న మహత్తర క్షణం. అభివృద్ధి ఉషస్సు ప్రభవించిన ప్రదాత సమయం. సినీ వినీలాకాశంలో నెలరాజు, రాజకీయ రంగంలో రారాజు, అఖిలాంధ్ర ప్రజల గుండెల్లో మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 9 జనవరి 1983 నేటితో 41 సంవత్సరాల మైలురాయిని దాటి 42వ సంవత్సరంలో అడుగుపెడుతోన్న శుభ సందర్భం. Download ShareChat.